ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో తుపాకుల మోత కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోలు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు తెలిపారు. ఒకరిపై ఒకరు తూటాల వర్షం కురిపించుకుంటూ ఇరు వర్గాలు భీకరంగా పోరాడుతున్నారు. ఎన్కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రస్తుతం ఏదైతే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో అడవి ప్రాంతాల్లో మరోసారి ఇటు పోలీసులకు మరియు మావోయిస్టులకు ఎన్కౌంటర్ మాత్రం సంచలనం రేపుతోంది. అయితే ఇప్పటికే దాదాపుగా పోలీసులకు ఉన్నత సమాచారాన్ని చూసుకున్నట్లు అయితే ఏదైతే దంతెవాడ జిల్లాలోని సుంకాయ్ అడవి ప్రాంతాల్లో మాత్రం అక్కడ మావోయిస్టులు అయితే జమ అయ్యి అక్కడ చర్చకు సిద్ధమవుతున్న సమాచారాన్ని అయితే సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు తెలుసుకున్న సమయంలో అదే సుంకా అడవి ప్రాంతాల్లో మాత్రం సెర్చ్ చేయగా మాత్రం మావోయిస్టులు అప్పటికే గమనించి పోలీసులు ముట్టడిస్తున్న సంఘటన తెలుసుకున్న ఈ మావోయిస్టులు ఒకటేసారిగా ఆ ఎన్కౌంటర్కు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా ఎన్కౌంటర్కి సిద్ధమై కాల్పులు మాత్రం వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. అయితే ఇదే కాల్పుల్లో దాదాపుగా 7 మావోయిస్టులు అయితే హతమైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత వెపన్స్ కూడా స్వాధీనం చేసుకొని మిగతా పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని అక్కడి పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ కిరణ్ కూడా ఇప్పటికే ఆదేశాలు వివరించడం జరిగింది. దీంతో పాటు ఇప్పటి వరకు కూడా ఇంకా కాల్పులు అయితే జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మరింత మావోయిస్టుల సంఖ్య, మరణాల సంఖ్య మాత్రం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు కిరణ్మయ్. అదేవిధంగా మావోలు అయితే కాల్పులు జరిపిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ కూడా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకి భద్రతల ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది క్రాంతి. సో ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అదేవిధంగా ఎంతమంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? రైట్ కిరణ్, ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు 7 వరకు అయితే మరణాల సంఖ్య స్పష్టంగా అక్కడి ఆ జిల్లా ఎస్పీ కిరణ్ గారు స్పష్టం చేయడం జరిగింది. అయితే అదే విషయంగా ఇంకా మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంది అని కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. అయితే కొంతమంది మావోయిస్టులు మాత్రం ఇటు సిఆర్పి పోలీసులతో మాత్రం కాల్పుల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే మరింత బలగాలను కూడా ఇక్కడ జిల్లా నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా మరింత ఇంకా అడవి ప్రాంతాలకు పంపించే పోలీస్ అధికారులు మాత్రం సిద్ధమైనట్లుగా మాత్రం తెలుస్తూ ఉంది. అయితే ఈ కాల్పులు మొత్తం ఎన్కౌంటర్ మొత్తం పూర్తయిన తర్వాత మాత్రం ఎంతవరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఆ మావోయిస్టులు ఎంతమంది వీళ్లకు ఉన్నారు అనేది విషయాలు, మరిన్ని విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా అర్థమవుతుంది కిరణ్మయ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.